దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానములో దిగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకంగా వందనాలు. ఈనాటి ఆధ్యాత్మిక పాఠానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చదవబడిన లేఖన భాగంలో ఇజ్రాయేలీలు మోయాబు ప్రాంతానికి వచ్చేశారు. అంటే మోయాబు అనే ఒక దేశం ఉంది, ఇప్పటికి కూడా దాని పేరు మోయాబే. మోయాబీయులు ఉండేటువంటి దేశం ఆ దేశం. ఈ మోయాబు దేశము ఎక్కడ ఉంది అని ఒక క్లూ ఇస్తున్నాడు. ఎక్కడ ఉందంటే యెరికోకు ఎదురుగా ఉంది. యెరికో మనకి చాలా సందర్భాల్లో బైబిల్లో ఉంది. ఒకటి, గుడ్డివాడైన బర్తిలోమైది యెరికో పట్టణమే. పొట్టివాడైన జక్కయ్యది యెరికో పట్టణమే. మంచి సమరయుడు కథ కూడా యెరికో పట్టణానికి సంబంధించింది. యెరికో పట్టణము ఖర్జూర చెట్లకు ప్రసిద్ధి చెందింది. మనం ఇప్పుడు తెనాల నుంచి విజయవాడ వెళ్తుంటే దుగ్గిరాల సమీపిస్తుండగానే ఒక మంచి వాసన వచ్చింది. ఏం వాసన? కాబీపొడి వాసన. అట్లాగే యెరికో పట్టణం వైపు వెళుతుంటే ఆ ఖర్జూరపు పండ్లు ముగ్గిపోయి అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దేవుడు కోట్ చేస్తున్నాడు, మోయాబు ప్రాంతంలో దిగారు ఇజ్రాయేలీలు. ఈ మోయాబు ఎక్కడుందంటే యెరికోకు ఎదురుగా ఉంది, యోర్దానుకు అవతల ఉంది. అంటే యెరికోకు మోయాబుకు మధ్య ఏముందండి? యోర్దాను నది ఉంది. అంటే మీకు అర్థం కావాలి, ఇజ్రాయేలీలు రావలసిన కనాను దేశపు సరిహద్దులోకి వచ్చేశారు. ఒకప్పుడు వచ్చేశారు. ఎప్పుడంటే కాదేశుకు వచ్చినప్పుడు వచ్చేశారు. 11వ ప్లేస్ అయినా కాదేశుకు వచ్చేటప్పటికి సరిహద్దుకు వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ కనాను సరిహద్దుకు వచ్చారు. అంటే కాదేశేమో దక్షిణ భాగపు సరిహద్దుకు వచ్చారు, మోయాబేమో తూర్పు ప్రాంతపు సరిహద్దుకు వచ్చారు. సూర్యోదయ దిక్కు, సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. ఇది మోయాబు దేశమును గురించి ప్రాథమిక సమాచారం. మోయాబు దేశములో ఎక్కడ దిగారో కూడా ఒక కోడ్ చెప్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 49వ వచనం. మోయాబు మైదానములలో షిత్తీము వరకు దిగిరి. అంటే వాళ్ళు దిగిన ప్లేసులు చెప్తున్నాడు. మోయాబు మైదానములో దిగారు అంటే ఒక్కచోటే దిగారు అనుకుంటారేమోనని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దిగారని ఒక ప్లేస్ కూడా చెప్పాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంత క్లియర్గా ఉంటుంది. దాని మీద మనం దృష్టి పెట్టక ఈ తలకాయ నొప్పి. ఎందుకంటే కథలకు అలవాటు పడ్డం, జోకులకు అలవాటు పడ్డం, ఒకళ్ళని తిడతంటే సంతోషించేదానికి అలవాటు పడ్డం. వాక్యము అంటే దానిలో ఉన్న జ్ఞానము. ఆమేన్. కాబట్టి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మోయాబు దేశంలోకి వచ్చేశారు. మోయాబు దేశంలో చాలా ప్రాంతం వాళ్ళు విస్తరించారు. ఇది మోయాబు మైదానములో ఇజ్రాయేలీలు దిగిన సంఘటన. రైట్. మోయాబు మైదాన ప్రాంతం ఎన్నో ప్లేస్? అది 16 ప్లేసు. అంటే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీలు బయలుదేరి కనాను దేశమునకు వెళ్ళటానికి వాళ్ళు ఇప్పటికీ 15 ప్లేసులు దాటి 16వ ప్లేస్కి వచ్చారు. అదే మోయాబు మైదానం. ఈ మోయాబు మైదానంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. మోయాబు దేశాన్ని పరిపాలించే రాజు పేరు బాలాకు. బాలాకు అనే రాజు ఈ ఇజ్రాయేలు ప్రజలను చూసి భయపడిపోయాడు. లక్షల్లో ఉన్నారు జనము, 10 లక్షల పైచిలుక ఉన్నారు, 6 లక్షల మంది కాల్బలములు అంటే సైన్యమే. ఆ రోజుల్లో సైన్యం అంటే 1,00,000 మంది ఉంటే ఎక్కువ.
కానీ ఇజ్రాయేల్కి ఎంతమంది ఉన్నారండి? 6 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిని చూసేటప్పటికి మోయాబు రాజు అయినటువంటి బాలాకుకు దడ పుట్టుకొచ్చింది. దానితో పాటు నిన్ననే వాళ్ళు అమ్మోనీలను హతమార్చారు, బాషాను రాజును హతమార్చారు. అమ్మోనీలు బాషాను అంటే పెద్ద రాజులు, వాళ్ళను కూడా నిన్నే కొట్టిపడేశారు. వాళ్ళను కొట్టి ముందుకు సాగి మోయాబు దేశంలోకి ఎంటర్ అయ్యారు ఇజ్రాయేలీలు. ఈ నేపథ్యం అంతా తెలుసుకున్న బాలాకు భయపడిపోయి వీళ్ళతో డైరెక్ట్గా యుద్ధం చేయటం మన వల్ల కాదనుకుని ఎత్తుగడేశాడు, వ్యూహం రచించాడు. ఆ ఎత్తుగడ ఏంటంటే, ఒకటి బిలాము చేత వాళ్ళని శపించాలి అనుకున్నాడు. బిలాము అనేటువంటి ఆయన సోదెగాడు అంటారు, బిలాము అనేటువంటి ఆయన ప్రవక్త కూడా ఉన్నాడు. అంటే రెండు పేర్లు ఆయనకి, సోదెగాడు మరియు ప్రవక్త. ఈయన మిద్యాను దేశానికి చెందినవాడు, మిద్యానీయుడు ఈ బిలాము. బాలాకు బిలాము దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు మిద్యాను దేశానికి. అయా, ఏదో ఒక పెద్ద జనము మా మీదకి వచ్చి పడుతున్నారు, వారిని డైరెక్ట్గా యుద్ధం చేసే దమ్ము మాకు లేదు, కాబట్టి మీరు మా పక్షాన వచ్చి వారిని శపించండి అయ్యా అన్నాడు. బిలాము ఏది చెబితే అది జరుగుతుంది. హల్లెలూయా. ఆయన శపిస్తే శపించబడతారు, ఆయన దీవిస్తే దీవించబడతారంటే. పచ్చగా ఉన్న చెట్టును చూసి కూడా ఇది మాడిపోతుంది అన్నాడంటే తెల్లారి మాడిపోద్ది అంతే. ఎండిపోయిన చెట్టును చూసి ఇది బతికిద్దంటే ఆమేన్. ఆ వాక్యం ఎక్కడిది? దేవుడు పెట్టాడు. అంత మంచి గిఫ్ట్ ఉన్న ఆయన బిలాము. పోయిన వారం అంతా చెప్పా ఆయన ఎట్లా వచ్చాడు, ఏం చేశాడు, ఏం జరిగింది, ఇదంతా చెప్పా. సరే, బిలాము బాలాగు రాజు దగ్గరకు వచ్చాడు, కొండ మీద నిలబడి చూస్తున్నాడు. ఎత్తైన కొండ మీదకి ఎక్కాడు. అక్కడి నుండి చూస్తే అంత దూరంలో ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ ఉన్నారు, ఒక చోట కదులుతూ ఉన్నారు. వాళ్ళందరిని చూసి శపించటానికి సిద్ధపడ్డాడు బిలాము. కానీ దేవుడు ఆయన నోట ఆశీర్వాదాలు పెట్టాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఎవరో శపిస్తే ఏదో అవుతుందని కొంతమందికి ఊళ్ళల్లో ఒక మూఢనమ్మకాలు ఉంటాయి. ఒక్కొక్క ఆడమనిషి నోరు మంచిది కాదు, ఒక్కొక్క ఆడమనిషి చూపు మంచిది కాదు. కాబట్టి అన్నం తినేటప్పుడు ఒకవేళ వచ్చిందంటే పైకి తిట్టపోయిన లోపల బాగా తిట్టుకుంటాం, తిట్టుకునేక ఇటు తిరుగుతాం. ఎవరైనా భోజనం చేసేటప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తాం నాయన? లోపల తిట్టుకుంటాం, ఆ ఎదురు తినం, ఇటు తిరుగుతాం. ఎందుకంటే ఆయన చూపు పడిందంటే కరగదు మనకి. అది ఒక మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఒక ఆమె తిట్టిందంటే తెల్లారిపాటికి వాళ్ళ ఇంటే ఏదో ఒకటి అయిపోద్ది. వాళ్ళని చూస్తే ఆ ఊరు వాళ్ళకి దడ, వాళ్ళ మీదకి ఏమి వెళ్ళరు, తగాదకి వెళ్ళరు, ఏం చేయరు. అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక మూఢనమ్మకాలు. కానీ దేవుని నమ్ముకుంటే దేవుడు చెప్తున్నాడు, ఎదుటి వ్యక్తి ఎంత పవర్ కలిగి ఉన్నా, అంటే మాంత్రిక విద్య నేర్చుకుని ఉన్నా, వాడు శపిస్తే నీకు ఆశీర్వాదం తప్ప శాపం నీ దగ్గరకు రాదు. స్తోత్రం. వాడు నిన్ను శపించాలనుకుని 100 తిట్లు నిన్ను తిడితే 101 దీవెనలు నీ మీద కొమ్మరిస్తాడు ప్రభు. ఈ రోజున ఆలోచన చేయండి, మీ ఊర్లో ఎవరైనా ఒకరు నిన్ను పదే పదే తిడతంటే, వాళ్ళు తిట్టడం వల్ల మీకు ఏదైనా నష్టాలు జరుగుతుంటే, ఆ భయము గనక మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే అది మూఢనమ్మకం అని నమ్మండి. యేసయ్యని నమ్ముకున్న నీ పక్షాన దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. బాలాకు రాజు బిలాము దగ్గరికి వెళ్తున్న సంగతి ఇజ్రాయెల్ ప్రజలకు కానీ మోషేకు కానీ ఎవరికి తెలియదు. బాలాకు బిలాముతో మంతనాలు జరుపుకుని బిలామును తీసుకొచ్చి బలి అర్పించి దేవుని పేరిట వాళ్ళని శపిస్తున్నాడు అన్న సంగతి ఇజ్రాయేలులకు తెలియదు. కానీ ఇజ్రాయేలును కాపాడు దేవుడు అక్కడ ఉన్నాడు, అంటే ఇజ్రాయెల్ మధ్య ఉన్నాడు. బాలాకు దగ్గర కూడా దేవుడు పనిచేస్తున్నాడు. బిలాము నోట ఆశీర్వచనాలు పెడుతున్నాడు. ఈ రోజున దేవుని మాట ఒకటి తీసుకో. నిన్ను నాశనం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, నీ ఇంటిని పాడు చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, నువ్వు నిజముగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే నీ పక్షమున దేవుడు వారితో వ్యాజ్యమాడతాడు. నిన్ను అంటుకోనివ్వకుండా దేవుడు నీకు అండగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కనుక ఎవడైనా టచ్ చేస్తే నా కనుపాపను తాకినట్టే అంటున్నాడు.
అంది నీ ఆరాధించే దేవుడు. కానీ అంతే యథార్థంగా నువ్వు దేవుని ఆరాధించాలి. ఆమేన్. ఇజ్రాయేలును శపించాలని వచ్చిన బిలాము నోట ఆశ్చర్యకరంగా ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. ఒక ప్లేస్కు తీసుకొచ్చాడు బాలాకు. ఇజ్రాయేలుని శపించయ్యా అన్నాడు. ఇజ్రాయేల్ని శపించడానికి నోరు తెరిస్తే ఆశీర్వాదాలు వస్తున్నాయి బిలాము నోట నుండి. ఒక ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఎట్ట వస్తున్నాయో అట్లా ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, వాక్ ఆగిపోయింది. బాలాకు వచ్చాడు, అయ్యా నేను నిన్ను పిలిచిందెందుకు, నువ్వు చేసిందేంటి? వాళ్ళను శపించమని నేను పిలిస్తే నువ్వు వాళ్ళని దీవిస్తున్నావేంటి అన్నాడు. బిలాము అన్నాడు, నేనేం చేయను, దేవుడు నా నోట పెట్టాడు అన్నాడు. ఇక్కడ వాస్తు బాగలేదు నాయన, ఇంకో చోటకు పదండి అన్నాడు. రెండవ ప్లేస్కి తీసుకెళ్ళి నిలబెట్టాడు. రెండవ ప్లేస్లోనూ సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ని దీవిస్తున్నాడు. రెండవ ప్లేస్ కాదు అని మూడో ప్లేస్కి తీసుకెళ్లారు. మూడో ప్లేస్ కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను దీవించాడు. అంటే 3 సార్లు ఇజ్రాయెల్ను శపించాలని ప్రయత్నంలో వాళ్ళ ప్రయత్నాలను విఫలం చేసి ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా. 3 సార్లు ఆశీర్వదించాడు. బాలాకు పిలిచాడు, అయ్యా ఒకసారి దీవించావు సరిపోయింది అనుకున్నాను, 3 సార్లు దీవించావు, ఇంకెందుకు నువ్వు నాకు వెళ్ళిపో అంటున్నాడు. మోయాబు మైదానంలో మొట్టమొదట జరిగిన సంఘటన అది. మోయాబు రాండ్రతో కొంతమంది ఇశ్రాయేలులు వ్యభిచారము చేశారు, షిత్తీములో చేశారు. అంటే కాంప్రమైజ్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. ప్రార్థనకి వెళ్తూ కూడా అక్రమ సంబంధాల్లో కొనసాగుతారు. అది పెద్ద నేరం కాదులే అంటారు. అదేమంటే దేవుడు చూసుకుంటాడులే అంటారు. లేదా క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడులే అంటారు. మన బాణి ఎంతకంటే మనం చేసేవన్నీ చేసేస్తాం, కానీ మనకి ఏదన్నా ఆపదత్తే మాత్రం దేవుడు కావాలి. ఏమండి? అట్లాగ ఉండరు కదా. మనం చేసే ఏమాత్రం దేవుని దగ్గర ఒప్పుకోము, ఏమాత్రం వాటిని విడిచిపెట్టాలన్న ఆలోచన మనకి ఉండదు. అవే ఇవే రైలు పట్టాలు సమాంతరంగా ఉన్నట్టు ప్రార్థనా జీవితం ఓ పక్క, పాపపు జీవితము ఓ పక్క. ఈ 2 పట్టాలుంటేనే నా బండి వెళ్తుందయ్యా. కాబట్టి ఎవడైనా నీ మీద శత్రువు దాడి చేస్తుంటే నీ పక్షాన దేవుడు వచ్చి జోక్యం చేసుకోవాలంటే నీ భక్తి యథార్థంగా దేవునికి కనపడాలి. నువ్వు ఇప్పుడు ఆలోచన చేయి. పాపముతో సహవాసం చేస్తూ దేవునితో సాంగత్యం కోరుకుంటున్నావంటే నీవు దేవునిని మోసం చేసేవాడు. నువ్వు ఏ పాపాలు చేస్తున్నావో వాటిని ఆపే ఈరోజు దేవుడు అప్పుడు అద్భుతం చేస్తాడు. మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయటమే కాక వాళ్ళు పిలిచారు, మా ఊర్లో జాతర జరుగుతుంది. ఏ జాతర? మా దేవతలకు జాతరలు జరుగుతున్నాయి, మీరు రండి అని పిలిచారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు అక్రమ సంబంధాల్లో ఉంటే దేవుని శాపం ఏలుబడి చేస్తుంది నీ ఇంటి మీద. దేవుడు రౌద్రుడై వస్తాడు నీ మీద. నీకు తెలియకుండానే నీ కింద గొయ్యి తవ్వబడుతుంది, నీకు తెలియకుండానే గుంట్లో పడిపోతావు, ఇక పైకి ఎప్పటికీ లెగలేవు. ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠితమైన బిడ్డలు. మోయాబు రాండ్రతో వ్యభిచరించారు. వ్యభిచారం చేసి వాళ్ళు పిలిచిన ప్రతి స్థలానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి విగ్రహారాధనలో పాల్గొని ఆ జాతరలో నైట్ అంతా గడిపి ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని తిని ఏమెరగనట్టు ఇంటికి వచ్చారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 రోజుల్లో లేదా 7 రోజుల్లో నువ్వు చేస్తున్న పనులేంటి, నువ్వు సంచరిస్తున్న ప్రదేశాలేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, నువ్వు ఆలోచన చేస్తున్న ఆలోచనలేంటి, వీటన్నిటిని బట్టి దేవుని కోపము నీ మీద రగులుతుంది. నిన్ను ఆశీర్వదించాలని వచ్చిన దేవుడు ఆశీర్వదించకుండా పక్కకి వెళ్ళిపోతున్నాడు. బిలాము చేత శపించాలని చూస్తే దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు వ్యభిచారం చేసి విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చినాక వాళ్ళను చంపేయమంటున్నాడు దేవుడు. స్తోత్రం.
హల్లెలూయా. నీ మీదకి ఏ శత్రువు రాకుండా కాపాడాల్సిన బాధ్యత దేవుని మీద ఉంది. అట్ ఏ సేమ్ టైం నువ్వు తప్పు చేస్తే నిన్ను సరిచేసే పని కూడా దేవుడు పెట్టుకుంటాడు. నువ్వంటే నేను కూడా ఉంటాను. రెండు పనులు దేవుడు చేస్తానంటే ఇక్కడ అర్థం చేసుకోవాలా. నీ మీదకి ఏ శత్రువు రాకుండా కాపాడుతున్నాడు, నీలో ఏ తప్పు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇజ్రాయేలు సమాజంలో కొంతమంది చెడిపోతే దేవుడు ఆ తెగులు పంపించాడు, నివారణ చేసే పని కూడా పెట్టాడు. ఎవరెవరైతే మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారో, ఎవరెవరైతే విగ్రహారాధన అర్పించిన వాటిని తిన్నారో వాళ్ళందరిని నిలువున ఉరి తీయమని చెప్పాడు దేవుడు. మనం అంటే దేవుడు ఇట్ట కూడా చెబుతాడా? వీళ్ళు బాగా సన్నిహితులయ్యి పాపం మాట్లాడతారు. దేవుడు ఇట్ట కూడా చెబుతాడు అంటే దేవుడు ఎట్లాగైనా చెప్తాడు. ఈ మాటలు మీకు అర్థం అవును గాక. ఏం చేయమన్నాడు దేవుడు? ఉరిదీశారు. చచ్చిపోయిన శవాలు అక్కడే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బోరుని ఏడుతున్నారు. ఇది జాలదన్నట్టు ఇజ్రాయేలీలో ఒకడెళ్ళి మిద్యానీయులు అధిపతి కుమార్తెను తెచ్చుకున్నాడు ఇంటికి. ఎంత భయం లేని వాళ్ళు ఏంటి అసలు వీళ్ళు. వాళ్ళతో వ్యభిచారం చేసినందుకు దేవుడు చంపేశాడు. సచ్చిన శవాలు అక్కడే ఉన్నాయి. అందరూ బోరుని ఏడుస్తున్నారు. ఈడంటాడు, మీరు ఎట్లా పోతే నాకెందుకురా, నా సుఖం నాకు కావాలి, నా లైఫ్ నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం అని చెప్పి వీడు పక్కనే ఉన్న మిద్యాను దేశంలోకి వెళ్ళి మిద్యాను దేశపు అధిపతి కుమార్తెను తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇంట్లో పెట్టేశాడు. అంటే ఎంత భయం లేని విధానం. ఒక పక్క చంపేశాడు, ఒక పక్క శవాలు ఉన్నాయి, ఒక పక్క ఏడుస్తున్నారు. భయము లేకుండా వీడు చేసిన పని ఇంకొక ఆమెను తీసుకొచ్చి వాళ్ళందరి ముందే ఇంట్లో పెట్టాడు. ఏం చేయాలి దేవుడు? దేవుడు అప్పుడు తెగులు పంపించాడు. ప్రియజనులారా, తెగులు పంపిస్తే 24,000 మంది చచ్చిపోయారు. ప్రధాన యాజకుడైన ఎలియాజర్ కొడుకు పీనెహాస్ ఈతగాడెళ్ళి వాళ్ళిద్దరిని కత్తితో పొడి చంపేశాడు. మీ మూలాన కదరా మాకు తెగులు వచ్చిందని. మోయాబు మైదానంలో జరిగిన రెండవ సంఘటన. మొదటి సంఘటన బిలాము, రెండవ సంఘటన వ్యభిచారం వల్ల వచ్చిన తెగులు. తర్వాత దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. అంటే మీరు కనాను దేశమును స్వతంత్రించుకున్నాక బలులు అర్పించే విధానము, భక్తి చేసే విధానము ఇలాగుండాలని కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు కనాను దేశం సరిహద్దుకు వచ్చారయ్యా, ఇక కనాను దేశమును స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకున్నాక ఆ భూమిని మీరు ఎలాగ పంచుకుంటారు అంటే మోషే ద్వారానే దేవుడు చెప్తున్నాడు, మీరు చీట్లు వేసుకోండి. ఎన్ని గోత్రాలు, అన్ని గోత్రాల పేర్లు ఒక్కొక్క చీటు మీద రాసి చీట్లు వేయండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ భూమి, తక్కువ మంది ఉంటే తక్కువ భూమి, సమన్యాయంగా మీరు పంచుకోండి. కడుపును పుట్టిన బిడ్డలకే సమంగా పంచలేకపోతున్నాం ఆస్తులు మనం. ఇజ్రాయేలీలు 12 గోత్రాలు అయితే 12 గోత్రాలకు దేవుడు సమంగా భూమిని పంచమని ముందుగానే చెప్తున్నాడు. ఒక్కొక్క గోత్రములో సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క గోత్రంలో జనసంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ భూమి ఇవ్వండి, తక్కువగా ఉన్న వారికి మరి సంఖ్య తక్కువగా ఉంది. కానీ అందరూ చక్కగా సమాధానంగా పంచుకోండి. ఏ తల్లిదండ్రులు బిడ్డలకు సమాధానంగా ఆస్తి పంపకాలు జరుపుతున్నారు? ఆలోచన చేయాలి. మన జీవన విధానము సమస్తము బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలు బైబిల్లో పొందుపరిచాడు. నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా ఉండకూడదు, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ స్పష్టంగా ఉంటాయి. ప్రతి సందర్భం ఉంటుంది. వాటిని ధ్యానం చేస్తూ మనం మెదడుకు పదును పెట్టాలి. దాని ప్రకారం మనం నడవాలి. హల్లెలూయా. కనాను దేశమును పంచే విధానము కూడా మోషే ద్వారా చెప్పించాడు. ఆ తర్వాత ఆ దేశమును ఎవరు పంచాలో చెప్తున్నాడు. 10 లక్షలు 15 లక్షల మంది ఉన్నారు ప్రజలండి. మీరు పంచుకుంటారు అంటే ఎవడు పడితే వాడు వచ్చేస్తాడు. దానికి ఒక కమిటీని ఏర్పరిచాడు దేవుడు. భూమిని పంచుకోమని చెప్పాడు దేవుడు. పంచుకోమన్న విధానము చీట్లేసి పంచుకోమన్నాడు. అంతటితో ఆగకుండా ఏ అవకతవకలు జరగకుండా చూసుకోవటానికి ఒక కమిటీని నేను ఏర్పరుస్తున్నా. భూమిని పంచటానికి ఒక కమిటీని నేను, ఆ కమిటీ ఎంతమంది ఉన్నాలో ఎవరు పేర్లు ఉన్నాయో ఆ పేర్లని కూడా బైబిల్లో రాయించాడు.
ఇంకా ఎక్కడండి మీకు అర్థం కాని దేవుని వాక్యం? భర్త చేసే భార్యకు తెలియదు, భార్య చేసే భర్తకు తెలియదు, పిల్లలు చేసే తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు చేసే పిల్లలకు తెలియదు. ఇవి మన కుటుంబాలు. ఇజ్రాయేలీలందరినీ ఒక కుటుంబంగా అంటున్నాడు దేవుడు. 10 లక్షల పైచిలుక ప్రజలందరినీ నా కుటుంబం అన్నాడు. నా కుటుంబంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు, నా కుటుంబంలో ఏ ఒక్క విషయం కూడా ఎవరికి తెలియకుండా ఉండకూడదు, అందరికీ తెలియాలి. ఓపెన్ బుక్. అలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అలా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి అబ్బాయి చీట్లేసి పంచుకోవటమే కాదు, మీకు పంచటానికి కొంతమంది అధికారులను నేను నియమిస్తున్నాను. అది అయిపోయినాక మరొక పాయింట్ దేవుడు చెప్తున్నాడు. ఇన్నాళ్ళు నీ కింద అసిస్టెంట్గా ఉన్నాడు కదా యెహోషువ, నీ తర్వాత ప్రవక్తగా ఆయన అభిషేకించమన్నాడు. ఇప్పుడు మోయాబు సరిహద్దులో ఉన్న వాళ్లకు, అక్కడున్న కొంతమందికి ఆ దేశం మీద కన్నుబడింది. ఇజ్రాయేలీలో కొంతమందికి మోయాబు దేశం మీద కన్నుబడింది. ఇదైతే మాకు బాగుంటుందని. వాళ్ళు ఎవరంటే రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు. 12 ఎన్ని పోయినాయి? 3 పోయా. 3 గోత్రాలలో అన్నారు, మాకు ప్రామిస్ ల్యాండ్ ఉంది కదయ్యా, మీకు మీరు వాగ్దానం చేసిన భూమి ఉంది కదా, ఆ భూమి మాకొద్దు, ఇది కావాలంటున్నారు. మనము దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా కొన్ని అడుగుతాం, కొన్ని అడగం. రూబేనీయులకు, గాదీయులకు, మనషే అర్ధగోత్రపు వారికి ఆ మోయాబు మైదాన ప్రాంతాలు ఇవన్నీ కూడా నచ్చినాయి. 3 పెద్దలు మోషే దగ్గరకు వచ్చారు. నాయనా, మాదొక చిన్న మనవి, ఏం చెప్పండి అన్నాడు. మాకు మందలు ఎక్కువయ్యా, పశువుల మందలు ఎక్కువ, కాబట్టి ఈ సువిశాలమైన భూభాగం మాకు కావాలి, మీరు మాకు ఇస్తారా అన్నాడు. మోషే వీళ్ళతో అన్నాడు, దేవుడు మీకు ఇస్తానన్న దేశం ముందుంది కదా, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి ఇయే కోరుకుంటారు ఏంటి అన్నాడు. అయ్యయ్యా, ఎట్టో గట్ట దేవుడికి ఆ మాట చెప్పి మాకు కన్నుబడింది కాబట్టి ఇది మాకు. మన కోరికలు కూడా అట్లాగే ఉంటాయి కదండి, మనం కూడా అట్టే అడుగుతాం కదా, ఇదొక్కటి ప్రభా ఇంకేం అడగను, ఇదొక్కటి ప్రభా ఇంకేం అడగను. ఒరే బాబు, నీకు అది వద్దురా, దానివల్ల బోల్డ్ శ్రమలు ఉంటాయిరా అని చెప్పిన అప్పుడు వినమే. ఇజ్రాయేలీలు రాజు కావాలని కోరుకున్నారు. దేవుడు చెప్పాడు, రాజు వద్దయ్యా, వాడు మిమ్మల్ని నాశనం చేస్తాడన్నాడు. ఏమో ప్రభువా, మా కన్ను రాజు మీద పడింది, మాకు రాజు కావాల్సిందే. ఎంత మొండో! ప్రార్థన చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు అడిగేది దైవ చిత్తమా కాదా, అది మీకు మేలైద్దా కీడైద్దా, అది మంచా చెడ వివేచించుకునే వివేచన కావాలి. అడిగిందల్లా ఇస్తున్నాళ్ళని చెప్పి ఓ మొండు పట్టు మొరాయించి నాకు ఈ ప్రభా, నాకు ఈ ప్రభా, నాకు ఈ ప్రభా అంటే ఇచ్చేస్తాడు. ఇక అక్కడ ఏ ఫలితమూ ఉండదు. ఇప్పుడు నాకు అది వద్దు ప్రభా అంటే తిత్తడా? సాధనం చెప్పండి, అల్లలే చెప్పండి. రాజు వద్దురా నీకు అన్నాడు దేవుడు. విన్నారా? రాజు ఈ ప్రభు అన్నాడు. చెప్పాడు, అబ్బాయి రాజు వస్తే మీ వ్యవహారం తేలుస్తాడు, ఇది ఇన్ని రకాలుగా మిమ్మల్ని నాశనం చేస్తాడు అన్నాడు. ఏమైనా చేయనియండి, మాకు రాజు కావాల్సింది అన్నాడు. రాజునిచ్చాడు. ఇచ్చిన కొన్ని నెలలకే ఇజ్రాయెల్కి బుద్ధి వచ్చి దేవునికి దండం, దశకాలు, బొక్కబార్లు పడి, బూడిదలు పడి, వద్దయ్యా ఈ రాజు వద్దు, నువ్వే మమ్మల్ని పరిపాలించు అంటున్నాడు. ఏమండి, దేవుడు వస్తాడా? నువ్వు రమ్మంటే వచ్చి, పొమ్మంటే పోయి, ఇమ్మంటే ఇచ్చి, వద్దంటే తీసేసి, అదే పని దేవుడిదే. మీరు శ్రమలు అనుభవించడానికి మరొక కారణం చెప్తున్నా మీకు. ఆమేన్. మీరు శ్రద్ధగా వింటే దీవెనలు పొందుకుంటారు అంతే, శ్రద్ధగా వినకపోతే నాకు సంబంధం లే. దేవునితో నడుస్తూ కూడా శ్రమలు పడుతున్నారంటే ఇదొక కారణం. అడగకూడనివి కొన్ని ఉంటాయి, అడగాల్సినవి కొన్ని ఉంటాయి. అడగకూడనివి ఏవో, అడగాల్సినవి ఏవో ముందు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు ఇచ్చేస్తాడు.
తర్వాత వచ్చే శ్రమతో ఆయనకి సంబంధం లే, తర్వాత నువ్వు పడే బాధలతో ఆయనకి సంబంధం లే. రూబేనీలు అంటారు ఈ భాగం మాకు కావాలి. మోషే అన్నాడు అది మీకు ప్రామిస్ ల్యాండ్, దేవుడిస్తానన్న సరిహద్దు, అది మాకు కావాల్సిందే. మీరు మాకు ఈ భూమి ఇవ్వండి, మీతో పాటు మేము ఆ దేశంలోకి వచ్చి ఆ దేశంలో ఉన్న శత్రువులందరినీ హతమారుస్తాం. మేము మాట తప్పని వాళ్ళము, బాగా అలవాటైంది. స్తోత్రం చెప్పండి. ఆ కనాను దేశంలోకి మీతో పాటు మేము వస్తాం, శత్రువులైన రాజులందరితో యుద్ధం చేస్తాం, కానీ వచ్చి ఇక్కడే ఉంటాం. మోయాబు ప్రాంతం. మోషే కాదని లేక ఇచ్చేసాడు. ఏ ఏ ప్రాంతాలంటే అమ్మోరీలను కొట్టారు కదా, అమ్మోరీల రాజు పేరు సీహోను, బాషాను రాజు పేరు ఓగు, వీళ్ళందరిని కొట్టేశారు కదా, అక్కడ పెట్టాడు సరిహద్దు మోషే. ఎటు కోరుకున్నారు కదా అయ్యా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మోరీల దేశం కాడికెళ్ళి ఇక్కడ నుంచి మోయాబు ప్రాంతం అంతా 3 భాగాలు చేసేసాడు. ఒకరు రూబేనీలు, 2 గాదీలు, 3 మనష్షే అర్ధ గోత్రం. అంటే 3 గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని గోత్రాలు ఉంటాయి? 9 గోత్రాలు. అంటే దేవుడిచ్చే కనాను దేశంలో 9 గోత్రాలు ఉన్నాయి. పరలోకము కోరుకుంటారా అని దేవుడు అంటే ఈ లోకంలో ఉన్న అన్నీ కోరుకుంటున్నాం మనం. ఒరే ఇది వద్దురా బాబు, అది శాశ్వతం అని దేవుడు చెప్తే ఏమో ప్రభా మేము ఇది కోరుకున్నాం, మాకు ఇది కావాల్సిందే. దేవునికి ప్రార్థన చేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఏం ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏమండి, ఈ లోకంలో ఉన్న వాటినే కోరుకుంటున్నారు తప్ప పరలోకంలో ఉన్న వాటి అసలు విషయాలు తెలుసా మీకు? పరలోకంలో ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టారా? పరలోక వాటి విషయాల మీద మీరు మనసు పెట్టి వాటి కోసం ప్రార్థన చేస్తున్నారా? మేము ప్రార్థన చేస్తే మాకేమీ ఇవ్వట్లేదండి, మాకేమీ ఇవ్వట్లేదండి, మాకేమీ ఇవ్వట్లేదండి. నేను ఈరోజు మీరు ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు చెప్పా. యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి, ఏవి అడగాలో ఏవి అడగకూడదో తెలుసుకోవాలి, దైవ చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరలోక సంబంధమైన వాటిని అడగాలి. దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోకి వెళ్ళాలని దేవుడు చెప్తుంటే రూబేనీలు మేము ఎక్కడే ఉంటామంటున్నారు. మీరు ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఏవి అడగాలో ఏవి అడగకూడదో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ప్రార్థనకు సమాధానం రావాలంటే ఈ లక్షణాలన్నీ కావాలి. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఈ పక్క ఉండిపోతా ఉన్నారు. యోర్దాను నదికి ఇటుపక్క. యోర్దాను నది దాటితేనే ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలతో మాకు పని లేదనేసారు. ఎంత దౌర్భాగ్యం అండి. నీకు పరలోకం ఇస్తానంటే మీరు అంటున్నారు అవసరం లేదు, మాకు ఈ లోకం చాలు. ఒకడంటాడు అసలు పరలోకం ఉందన్న సంగతి ఎవడు చూశాడరా? పరలోకము ఉందన్న సంగతి ఎవరు చూశారు చెప్పండి నాకు మీరు. యోహాను చూశాడా? యెహెజ్కేలు చూశాడా? యెషయా చూశాడా? దానియేలు చూశాడా? పరలోకం నుండి దేవదూత దానియేలు దగ్గరకు వచ్చిందా? ఏమండి, జకర్యాకు వచ్చిందా? ఎలిజబెత్ భర్త జకర్యా దగ్గరకు వచ్చాడా దేవదూత? వచ్చాడా రాలేదా? యోసేపు దగ్గరకు వచ్చిందా దేవుని దూత? మరియమ్మ దగ్గరకు వచ్చిందా దేవుని దూత? మళ్ళీ పర్టికులర్గా నీకు కూడా చెప్పాలా? నీకు కూడా చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? వాళ్ళు చేసిన భక్తిలాగా నువ్వు భక్తి చేస్తే నీ సరే మీరు కోరుకున్నారు కాబట్టి భాగం మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు రూబేనీలకు, గాదీలకు, మనష్షే అర్ధగోత్రపు వారికి నది ఇద్దరిన పంపకాలు అయిపోయినాయి. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు దేవుడు,